సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వెల్కమ్ టు గేమింగ్ విత్ చెర్రీ అఫీషియల్. మీరు చూస్తున్నారు నా ఛానల్ని. ఈ ఛానల్ లోపల నేను గేమింగ్ వీడియోస్ పెడతానని మీ అందరికీ తెలుసు. ఈరోజు మన వీడియో లోపల అయితే మనం డైమండ్స్ వెతకగలుగుతాము. లాస్ట్ టైం వెతికిన డైమండ్స్ చాలా తక్కువ, అందుకే ఈ వీడియో లోపల మనం డైమండ్స్ వెతుకుతామా లేదా అన్నది ఇప్పుడు అదే చూడబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు వీడియో లోపల వెళ్ళే ముందు వీడియో లోపల వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చెస్ట్ డైమండ్స్ ఏవేవైతే పెట్టుకున్నానో అంతా ఇక్కడనే పెట్టేసుకున్నాను. అంటే నేనేమనుకోవట్లేదు, నేను చచ్చిపోయిన తర్వాత నా లూట్ మొత్తం పోవాలి అని అయితే నేను అస్సలు అనుకోను. ఇంకా నాకు ఏవైతే అవసరం లేవో అవి ప్రస్తుతానికి నా చెస్ట్లోనే ఉండనిస్తాం. ఈ స్టాక్ పెట్టి ఇది కొంచెం తీసుకుందాం అంతే. ఇంకా బెడ్ని కూడా ఇక్కడైతే పెట్టేస్తాం. ఇప్పుడు సెట్ హోమ్ అని అయితే పెట్టేసుకున్నాం. అంటే దీంతో నేను ఇంటికైతే వచ్చేస్తా. సెట్ హోమ్ అని హోమ్స్ అని అర్థంగానే ఇంటికి వచ్చేస్తా అని అయితే మీ అందరికీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. ఇప్పుడు మీరు ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో లోపల మనం డైమండ్స్ అయితే వెతకాలి, అదైతే నా గోల్ అయితే అవ్వచ్చు. ఇంకా వచ్చి నాకు డీప్ స్టేట్ సైడ్ వెళ్ళబోతుంది. సో అటు సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఇది ఒక మైండ్ షాఫ్ట్. ఓ అబ్బా, స్టార్టింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గైస్. అబ్బా, ఎవరు చంపారు? జాంబీ అక్కడ ఉండేగా. ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఈ కాలంలో ఒక జాంబీని కూడా చాలా ప్రో అయితే అయిపోతున్నారు గైస్. మీకు ఇట్లా నచ్చిందా లేకపోతే ఇట్లా నచ్చిందా అని అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇట్లానే నచ్చింది. ఓకే, బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నేను నా ఐటమ్స్ అయితే ముందే పెట్టేసుకున్నా. ఎందుకంటే నేనైతే ఏ ప్లేయర్ అనుకోడు కదా వాళ్ళు లూట్ మొత్తం పోవాలని. నేనైతే అస్సలుకి అనుకోను. ఇంకా ఈసారి అయితే చావద్దు గైస్, మనం ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి తీరాలి. నడిచి ఇక్కడ ఒక క్రీపర్ ఉంది, క్రీపర్తో కూడా కొంచెం పెట్టుకోవద్దు. ఓ బాయ్, అబ్బా ఎక్కడ ఏందిరా వీడు చావాడు గైస్, చావాడు నన్నన్న చంపుతాడు కానీ వీడైతే చావాడు. అదైతే రాసి పెట్టుకుంటుంది. అబ్బా, బాగా చేస్తున్నాడు గైస్. నేను చాలా లూట్ తెచ్చుకొని ఎక్స్ప్లోర్ చేసి మీతో కలుస్తా. ఇప్పుడు నేను ఏమేమి చేశానో మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ అయితే కలెక్ట్ చేశాను. అంటే ఈ వీడియో గోల్ ఐరన్ ఆర్మర్ కాబట్టి ఆ ఐరన్ అయితే ఘోరంగా కలెక్ట్ చేశా. ఇంకా నేను చాలాసార్లు చచ్చాను. నా పికాక్స్లో అన్నీ పోయినాయి. క్యాన్సర్ ఎట్లన్నా ఫుల్ సర్వైవ్ వచ్చాను. ఈ కేవ్ లోపల వెళ్ళలే, వేరే చోట వెళ్ళాను. ఇప్పుడు నేను చచ్చినా సరే నా దగ్గర ఏం లేదు కాబట్టి మీకు చూపించబోతున్నా. ఇట్లా నేను వెళ్ళే ప్రతి దాని దగ్గర మినిమం 3 మైన్ షాఫ్ట్స్ ఉన్నాయి. 3 మైన్ షాఫ్ట్స్ గైస్. ఇట్లా వెళ్తా ఉన్నా అప్పుడు నాకు ఇక్కడ కోల్ ఉంది, ఐరన్ దొరికింది. ఆన్సర్ ఏం కాదని ఇంకా వెళ్తా ఉన్నా. ఇక్కడ ఐరన్ దొరికింది నాకు. దాని తర్వాత ఇంకా వెళ్ళా. ఇక్కడ కూడా ఐరన్ అయితే నాకు చాలానే దొరికింది. దానికి నేను హ్యాపీ. కానీ నేను కళ్ళలో కూడా ఊహించుకోలే ఇట్లా అవుతుందని. చచ్చిపోయాను. కానీ ఎక్కడన్నా బ్యాక్ వచ్చి నా ఐటమ్స్ తీసుకొని సీదా వచ్చేసాను. కానీ ఏమైందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా వెళ్ళానా మైండ్ షాఫ్ట్ వచ్చింది. చాలా ఫుల్
అసలు లూట్ చేయలేను, ఒక్క చెస్ట్ దొరకలే. కానీ నా లక్ ఏంటో తెలుసా గైస్, ఎందుకంటే ఒక్క చెస్ట్ లూట్ చేయకపోతే ఐరన్ అయితే దొరికింది. ఐరన్తో ఊరికే చేస్తున్నా జాంబీస్. షీల్డ్ అయితే అస్సలు పనికిరాలే నాకు. అంటే ఊరికే చేస్తున్నా, ఇంకా కోపం వచ్చేసి సీదా ఇంకా ఇంకా నాతో ఇట్లా పెట్టుకోలేనని నేను ఫుల్ ట్రై చేసి జస్ట్ లూట్ తీసుకొని సీదా హోమ్స్ వచ్చేసి అయితే పైకి వచ్చా. దాని తర్వాత పాస్ తీసాయి. మీరు క్రియేటివ్ అని అయితే అనుకోవాలని నాకు తెలుసు. మీ ఛానల్ కొత్త అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నన్ను ఎందుకు పిలుస్తున్నాను గైస్? వెయిట్ ఏ సెకండ్ గైస్, వెయిట్ 1 minute. సో ఇప్పుడైతే నేను వుడ్ అయితే మైండ్ చేస్తున్నా. మీరు ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వాయిస్ ఎట్లా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? మర్చిపోకండి. వెయిట్ ఏ సెకండ్, వెయిట్ ఏ సెకండ్. వెయిట్ ఏ సెకండ్ గాయ్స్. ఓకే ఓకే ఓకే, వీడియో లోపల వెళ్ళిపోదాం. టోటల్ మనకి ఎంత ఐరన్ అయింది? 31 అయింది. దాంతో నేను ఆర్మర్ చేసుకోగలుగుతా. ఇంకా ఏమన్నా కొన్ని టూల్స్ చేసుకోగలుగుతా. నా దగ్గర ఇక్కడ 19 ఉంది. సో టోటల్ 31. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే సూటప్ వస్తే ఆహా, ఇప్పుడే చాలా ఐరన్ వేస్ట్ అయిపోయింది గైస్. అబ్బా, నాకు ఏమవుతుంది? ఒక స్వాడ్ అవుతుంది, పికాక్స్ అవుతుంది, యాక్స్ అవుతుందా? ఆహా, ఇంకొకటే ఉంది ఆన్సర్. స్వాడ్ ఉండడం యాక్స్ ఎందుకు? వెయిట్ ఏ సెకండ్, నా దగ్గర ఇంకేమీ లేదు కూడా. సరే వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్కిన్ ఎట్లా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. ఇది ఒక ఐడియా వచ్చింది. షీల్డ్ ఉందా నా దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీల్డ్, అబ్బా షీల్డ్ లేదా? షీల్డ్ ఉన్నాయి కదా. ఓకే, షీల్డ్ చేసుకుందాం. ఓకే, 5 వస్తుంది, F వస్తుంది, 6 వస్తుంది. ఫుడ్ తిందాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో లోపల మనం డైమండ్స్ అయితే వెతకబోతున్నాం. నా దగ్గర ఆల్రెడీ డైమండ్స్ ఉన్నాయి 3, కానీ అవి ఏం సరిపోవు. ఎందుకంటే నెక్స్ట్ వీడియో లోపల PVP, దానికి నేను కొంచెమన్నా సరే డైమండ్కి అప్గ్రేడ్ అవుతా, ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. బాబాయ్, ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ అయితే